కానీ ఇవన్నీ ఎందుకు తగ్గుతున్నాయి అంటే ఇంటెలిజెన్స్ మారిపోయింది 10 ఏళ్లలో. చాలా అంటే మనకే తెలియదు మన పక్కల ఇంటెలిజెన్స్ మనల్ని చూస్తుంది అని. అంత పగడ్బందీ చర్యలు దేశంలో లాస్ట్ 10 years జరిగాయి. దాని కారణంగా అల్లర్లకు అవకాశం లేకుండా చేశారు, డిప్లాయ్ చేశారు పెద్ద నంబర్లో. కానీ ఆ డిప్లాయ్ చేయడం తప్పు అని ఒక రిపోర్ట్స్ ఉన్నాయి. ఎక్కువ మందిని చేయడం వల్ల రియాక్షన్స్ కూడా అలాగే ఉంటాయని. ఇంత డెలికేట్ గా ఉందండి ఇది ఇష్యూ. మనం అనుకున్నంత చాలాసార్లు ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా ప్రభుత్వం, మరి మీరేం చేస్తున్నారు? ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇది అడగడం, కానీ మీరు దాంట్లో దిగితే గానీ మనకు తెలియదు కదా. అందుకోసమే కదా ఆల్టర్నేటివ్ గా ఈ ప్రతిపాదన వచ్చింది. సిలిగురి కేంద్రంగా హెడ్ క్వార్టర్స్ గా కేంద్ర పాలిత ప్రాంతం అది వస్తే కేంద్ర ప్రభుత్వానికి వస్తే ఉంటుంది. భూములు ఇవ్వడానికి అడ్డుపడే రాష్ట్ర ప్రభుత్వాలకి చెక్ పెట్టినట్టు. ఎందుకంటే ఆ భూభాగం వాళ్ళ ఆధీనంలోంచి పక్కకి వెళ్ళిపోతుంది, కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ బార్డర్ని మరింత పటిష్టం చేసుకోవడానికి బీఎస్ఎఫ్ని అనుమతించని ప్రభుత్వం బహుశా దేశం మొత్తం మీద వెస్ట్ బెంగాలే కనిపిస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్ అండ్ అగైన్ షీ హాస్ బీన్ యాజ్ చీఫ్ మినిస్టర్. మరి ఆమె ఈ దేశానికి చెందినవి, ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అంత మైనారిటీ అపీస్మెంట్కి దిగాల్సినంత నెసిటీ ఉంది అధికారం కోసం. అధికారం కోసం అంతే, మీరు అన్నదే కరెక్ట్. బ్రతికి ఉండాలి ముందైతే, నేను మళ్ళా సీఎం కావాలి అనేదే ఆమెకు. అయితే ఒకటే అండి, మనము దేశంలో పాలసీ అరే ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు, ఇది దేశం ఇది అనేటువంటి ఒక పాలసీ ఒకప్పుడు ఉండేది. మీరు ఇదే అస్సాం గణ సంగ్రామ పరిషత్తు ఇన్ఫిల్ట్రేషన్ పైన ఉద్యమం చేస్తున్నటువంటి సమయంలో గణికాంత్ చౌదరి అని ఒక మంత్రి, కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రి, రైల్వే శాఖ మంత్రి ఉంది. బ్రహ్మపుత్రలో జాగ్రత్త, బ్రహ్మపుత్రలో మీ రక్తం ఏరులై పారుతుంది అనేటువంటి మాట వార్నింగ్ ఇచ్చారు. అంటే ఎన్నికలు పోయింది ఇందిరాగాంధీ, అక్కడ వాళ్ళు బైకాట్ చేశారు అస్సాం గణ సంగ్రామ పరిషత్, మిగతా వాళ్ళు ఆసు వాళ్ళంతా కూడా చేసినప్పుడు, మీరు ఎన్నికలు అడ్డుకుంటే మీ రక్తం, మీరంటే హిందువుల రక్తంతో ఈ ఒక మినిస్టర్ అంటే పాలసీ, ప్రభుత్వ పాలసీ, కేంద్రంలో అయినా రాష్ట్రాలు అయినా అదే పాలసీ. కేంద్ర మంత్రిగా ఉండి ఆ వ్యాఖ్య చేశాడు ఆయన, ఉండి ఆ వ్యాఖ్య చేశారు. ఎన్నికలు జరిగాయి బలవంతంగా. 10 ఓట్లు పోలింగ్ అయితే 1 ఓటుతో 2 ఓట్లతో గెలిచిన వాళ్ళు, లేకపోతే మెజారిటీ అసలు 10కి 10 వచ్చి మిగతా వాళ్ళకు పోటీలు ఎవరు లేని ఆ రిజల్ట్స్ మీరు చూడండి. ఒక వింతైనటువంటి ఎన్నికలు అది. అప్పుడు అంటే అర్థమైంది అంటే మేము మీతో ఉన్నాము, నో ప్రాబ్లం, మీరు వస్తుండండి పోతుండండి, బ్రహ్మపుత్ర ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. ఇలాంటి ప్రభుత్వాలు ఉండి ఇంతకాలం ఇంత ఎంజాయ్ చేశాక దీన్ని ఆపేస్తామని అంటే ఎంత ఇదిగా ఉంటుంది అది కదా. అందుకని ఇప్పుడు పాలసీ షిఫ్ట్ అయింది, కానీ ఆపరేషన్ చాలా కష్టంగా ఉంది, అంత ఈజీ కాదు. అందుకే మీరున్నారు కదా, ఏం చేస్తున్నారు, మీరు ఆపండి బార్డర్, మీరే కదా కేంద్రం అని. అది చాలా సులభంగా ఉంటుంది, కానీ ఇది అంత ఈజీ ఏం కాదు. ఈవెన్ 2 ప్రభుత్వాలు వచ్చాక కూడా అనేక సమస్యలు ఉన్నాయి. సెన్సిటివ్ గానే ఉంటుంది ఇదంతా కూడా. ఎస్ఐఆర్ లో కూడా రివర్స్ ఏదన్నా వస్తే దేశమంతా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. అక్కడ కనుక ఏదన్నా ఒకటో కేసు, 2వ కేసు తప్పుడు కేసు అంటే నిజాయితీకి ఇక్కడి వాడిని పట్టుకుంటే దేశమంతా అల్లరి చేయాలనేటువంటి ఒక పెద్ద ప్లాన్ ఉంది ఇక్కడ. ఎప్పుడు ఏమవుతుందో మనకు అర్థం కాని విషయం. రైట్. ఒకసారి డాక్టర్ బిఎన్ రమేష్ గారి దగ్గర, బిఎన్ రమేష్ గారు, ఒక నిశ్చితమైన పరిశీలన ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారిది. అంటే అంతగా మత ప్రాతిపదికన చీలిపోయేంతటి భావదారిద్ర్యంలోకి వెస్ట్ బెంగాల్ నెట్టబడిందా? ఒకప్పుడు దార్శనికత ఉన్న మహానుభావులు పుట్టిన నేలది, ఇప్పటికీ టవరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు. అంతగా భావదారిద్ర్యంలోకి వెళ్ళి మతం మైనారిటీ